హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎటర్నల్ 3D వరల్డ్. ఈరోజు మనం అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తెలుసుకుంటాం. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ని కామన్గా 3D ప్రింటింగ్ అని కూడా అంటారు. ఇక్కడ లేయర్ బై లేయర్ మెటీరియల్ అనేది ఫామ్ అవుతూ ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ట్రెడిషనల్ మెథడ్లో సబ్ట్రాక్షన్ ఆఫ్ మెటీరియల్ జరుగుతుంది కాబట్టి వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వేస్టేజ్ అనేది చాలా మినిమంగా ఉంటుంది. 3D ప్రింటింగ్ ప్రాసెస్లో మెయిన్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ డిజైన్. ఏదైనా క్యాడ్ సాఫ్ట్వేర్లో 3D మోడల్ డిజైన్ చేసిన తర్వాత స్లైసింగ్ చేసుకొని తర్వాత దాన్ని 3D ప్రింటర్లో ప్రింట్ చేసి ఫైనల్గా 4th స్టెప్లో పోస్ట్ ప్రాసెసింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. 3D ప్రింటింగ్ టెక్నాలజీలో ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో పాపులర్ మెథడ్ ఫ్యూజ్ డిపాజిషన్ మోడలింగ్ ఆర్ FDM. ఇందులో ప్లాస్టిక్ ఫిలమెంట్ని హీట్ చేసి నాజిల్ ద్వారా ఎక్స్ట్రూడ్ చేసి లేయర్ బై లేయర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడానికి తర్వాత ప్రోటోటైప్ చేయడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. స్టీరియోలిథోగ్రఫీ ఆర్ SLA ప్రాసెస్లో లిక్విడ్ రెసిన్ని ఒక లేజర్ క్యూరింగ్ ప్రాసెస్ ద్వారా స్టెప్ బై స్టెప్గా సాలిడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ మెథడ్ని ఎక్కువగా జ్యువెలరీ డిజైన్ అండ్ డెంటల్ ప్రాస్థెటిక్స్లో యూస్ చేస్తారు. హై లెవెల్ జ్యువెలరీ మేకింగ్ కూడా ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది. సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ మెథడ్లో మెటల్ పౌడర్ పార్టికల్స్ని ఒక లేజర్ ద్వారా లేయర్ బై లేయర్ సాలిడ్ పార్ట్స్గా ప్రిపేర్ చేస్తారు. ఈ మెథడ్ని ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఆబ్జెక్ట్స్ తయారు చేయడానికి, ఆటోమొబైల్ పార్ట్స్ చేయడానికి మరియు ఫంక్షనల్ ప్రోటోటైప్స్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ మెథడ్లో SLA మెథడ్ లాగానే లిక్విడ్ రెసిన్ని క్యూర్ చేస్తూ ఆబ్జెక్ట్స్ని ఫామ్ చేస్తారు. కానీ ఇక్కడ డిజిటల్ లైట్ ప్రొజెక్టర్ అనేది యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తారు. ఈ మెథడ్ ద్వారా పళ్ళ వరుసను సరిచేసే 3D ఆబ్జెక్ట్స్ని తయారు చేస్తారు మరియు ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో కూడా యూజ్ చేస్తారు. మెటీరియల్ జెట్టింగ్ మెథడ్లో లిక్విడ్ ఫోటోపాలిమర్ డ్రాప్లెట్స్ని బిల్డ్ ప్లేట్ పైకి లేయర్ బై లేయర్ ఫామ్ చేస్తూ సాలిడ్ ఆబ్జెక్ట్స్ని తయారు చేస్తారు. ఈ మెథడ్ ఎక్కువగా డిఫరెంట్ మెటీరియల్ ప్రోటోటైప్స్ తయారు చేయడానికి, మెడికల్ మోడల్స్ అండ్ హై డీటెయిల్డ్ ప్రోటోటైప్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. బైండర్ జెట్టింగ్ మెథడ్లో ఒక లిక్విడ్ బైండింగ్ ఏజెంట్ని యూజ్ చేసి పౌడర్ పార్టికల్స్ని బాండ్ చేస్తూ 3D ఆబ్జెక్ట్స్ని ఫామ్ చేస్తారు. ఈ మెథడ్ ఎక్కువగా ఆర్కిటెక్చరల్ మోడల్స్ అండ్ శాండ్ కాస్టింగ్ అండ్ ఫుల్ కలర్ మోడల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్ ఆర్ సెలెక్టివ్ లేజర్ మెల్టింగ్ ప్రాసెస్లో పౌడర్ మెటీరియల్ని ఒక లేజర్ ద్వారా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తూ 3D ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తారు. ఈ మెథడ్ని ఎక్కువగా ఏరోస్పేస్ కాంపోనెంట్స్ తయారు చేయడానికి అండ్ మెడికల్ ఇంప్లాంట్స్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పార్ట్స్ తయారు చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎలక్ట్రాన్ బీమ్ మెల్టింగ్ ప్రాసెస్లో మెటల్ పౌడర్ని ఒక ఎలక్ట్రాన్ బీమ్ యూజ్ చేసి లేయర్ బై లేయర్ ఫామ్ చేస్తూ 3D ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తారు. ఈ మెథడ్ ఎక్కువగా టైటానియం ఇంప్లాంట్స్ మరియు ఏరోస్పేస్ పార్ట్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. టైటానియం ఇంప్లాంట్స్ ఎక్కువగా ఆర్థోపెడిక్స్లో కూడా యూజ్ చేస్తారు. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. అందులో ముఖ్యంగా ఏరోస్పేస్ ఇండస్ట్రీలో లైట్ వెయిట్ కాంపోనెంట్స్ తయారు చేయడానికి, అలాగే మెడికల్లో ఇంప్లాంట్స్ మరియు సర్జికల్ టూల్స్ తయారు చేయడానికి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా డిఫరెంట్ డిజైన్ పార్ట్స్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఇక కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే జ్యువెలరీ మేకింగ్ అండ్ ఫ్యాషన్ యాక్సెసరీస్, టాయ్స్ అండ్ గ్యాడ్జెట్స్ తయారు చేయడానికి, ఆర్కిటెక్చర్స్ అయితే ఇంటీరియర్ డిజైన్స్ చేయడానికి, ఎడ్యుకేషన్ పర్పస్లో ఎక్స్పెరిమెంటల్ మోడల్స్ తయారు చేయడానికి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో స్మాల్ బ్యాచ్ ప్రొడక్షన్కి కూడా యూజ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.